ఆపరేషన్ సింధూర్ తో చావు దెబ్బతిన్న పాకిస్తాన్ తప్పుడు ప్రచారంతో మళ్లీ నవ్వుల పాలైంది. ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు యుద్దంలో తామే విజయం సాధించామని గొప్పలు పలుకుతున్న పాకిస్తాన్ సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను కూడా గుర్తించలేక పరువు పోగొట్టుకుంది. బ్రిటన్ కు చెందిన ఓ వార్తా పత్రిక పేరుతో వచ్చిన తప్పుడు వార్తని పాకిస్తాన్ పార్లమెంట్లో ప్రస్తావించింది. ఆ దేశ ఉప ప్రధాని ఇషాక్ దార్ నవ్వుల పాలయ్యారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ను విదేశీ మీడియా గొప్పగా ప్రశంసించిందని ఇషాక్ దార్ పేర్కొన్నారు. బ్రిటన్ కు చెందిన ది డైలీ టెలిగ్రాఫ్ ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వ్యవహరించిన తీరును ప్రశంసిస్తూ ఓ కథనాన్ని ప్రచురించిందని చెప్పారు. ఆ పత్రిక మొదటి పేజీలోని అంశాల్ని సెనెట్ లో చూపించి గొప్పలు చెప్పుకున్నారు. మే 10వ తేదీన మొదటి పేజీలో ఆకాశంలో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కు ఎదురులేదని పేరుతో ఓ కథనం ఉంది. అది నిజమని నమ్మిన పాకిస్తాన్ సెనెట్ సభ్యులు చప్పట్లతో తమ వాయుసేనను ప్రశంసించారు. అయితే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కు ఎదురులేదనే కథనం ఏఐతో రూపొందించిన చిత్రమని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం తేల్చి చెప్పింది. ఇషాక్ దార్ వీడియోను ఎక్స్ మాధ్యమంలో పోస్ట్ చేసి ఆయన ప్రశంసించారు. ఫేక్ న్యూస్ అని పేర్కొంది. పాకిస్తాన్ కు చెందిన డాన్ న్యూస్ కూడా అది తప్పుడు వార్త అని తెలిపింది. ఫేక్ వార్తను నిజమని నమ్మించాలని చూసిన ఇషాక్ దార్ పాకిస్తాన్ పార్లమెంటు వేదికగా నవ్వుల పాలయ్యారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ జరుగుతుంది. పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ను కీర్తిస్తూ అంతర్జాతీయ మీడియా సంస్థలు ఇంతకు ముందు పలు కథనాల్ని ప్రచురించారు.